స్వభావాన్ని ఆకలింపు చేసుకుని తనదైన శైలిలో నటించి తెలుగువారి మదిలో చెరగని ముద్ర వేసిన విశిష్ట నటుల్లో గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకరు. ఏ పదాన్ని ఎక్కడ విరిచి డైలాగ్ చెబితే అందం వస్తుందో, ఏ పదాన్ని ఎక్కడ నొక్కితే అర్థం తెలుస్తుందో తెలిసిన తారలు చాలా కొద్దిమందే ఉంటారు. అటువంటి వారిలో మొదటి వరుసలో నిలిచిన వ్యక్తి గుమ్మడి. సుస్పష్టమైన వాచకం ఆయన సొంతం. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రకం జోనర్ ఏదైనా తనకిచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేసిన గొప్ప నటుడు ఆయన. ముఖ్యంగా సాత్వికాభినయంలో ఆయన దిట్ట. గుమ్మడి శతజయంతి సంవత్సరం నేటి నుంచే ప్రారంభమవుతున్న సందర్భంగా గుమ్మడి వెంకటేశ్వరరావు గారి నటనా ప్రస్థానం గురించి ఓ ప్రత్యేక కథనం. ఒక సినిమా చేసే ముందు అందులోని పాత్రల్ని, వాటి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలను, మనస్తత్వాలను పరిశీలించేవారు గుమ్మడి. అప్పుడు తనకు అనుకూలంగా తన పాత్రను మలుచుకొని సజీవ రూపకల్పన చేసి ఉన్నత స్థాయిలో నిలబెడుతూ నటించేవారు. గుమ్మడి పోషించిన పాత్రలు పరిశీలిస్తే అవి అభినయించినట్లుగా ఉండవు. మన ఇంట్లో మనిషినో పక్కింటి పెద్దాయన్నో గుర్తు చేస్తాయి. అందుకే తెరపై గుమ్మడి కనిపిస్తే చాలు ఆడియన్స్ రిలీఫ్ ఫీల్ అయ్యేవారు. తెలుగుదనం ఉట్టిపడే పంచెకట్టు, తెల్లని చొక్కా, పైన కండువా. చాలా సినిమాల్లో గుమ్మడి గెటప్ ఇదే. వయసులో తనకంటే పెద్దవారైన అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు తండ్రిగా నటించి మెప్పించారు. దాదాపు 4 తరాల తారలకు నాన్నగా నటించిన ఘనత ఆయనదే. నాగయ్య తరువాత నాన్న పాత్ర అనగానే ఆ రోజుల్లో గుర్తుకు వచ్చిన నటులు గుమ్మడి మాత్రమే. ఈయన తెలుగు చలనచిత్ర రంగంలో 5 దశాబ్దాలకు పైగా నటించారు. దాదాపు 500కు పైగానే సినిమాల్లో విభిన్న తరహా పాత్రలు పోషించారు. తెనాలి తాలూకా రావికంపాడు గ్రామంలో 1927 జూలై 9న ఓ సాధారణ రైతు కుటుంబంలో ఈయన జన్మించారు. 1950లో వచ్చిన అదృష్ట దీపుడు చిత్రంతో పరిశ్రమలోకి ప్రవేశించారు. ఎన్టీఆర్తో నటించిన తోడు దొంగలు, మహామంత్రి తిమ్మరుసు సినిమాలు గుమ్మడికి బాగా గుర్తింపునిచ్చాయి. మొదటి సినిమాకి రాష్ట్రపతి అవార్డు లభించగా, రెండవ దానికి జాతీయ స్థాయిలో ఉత్తమ సహనటుడిగా ఎంపికయ్యారు. ఇంకా మాయాబజార్, మా ఇంటి మహాలక్ష్మి, కులదైవం, కులగోత్రాలు, జ్యోతి, నెలవంక, మరో మలుపు, ఏకలవ్య, ఈ చరిత్ర ఏసిరాతో, గాజు బొమ్మలు, పెళ్లి పుస్తకం, ఇలా గుమ్మడికి పేరు తెచ్చిన సినిమాలు ఎన్నో. పిచ్చి పుల్లయ్య చిత్రంతో గుమ్మడికి అవకాశం కల్పించారు ఎన్టీఆర్. నటుడిగా ఆయన బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. దాంతో ఆ తర్వాత ఎన్టీఆర్ నిర్మించిన తోడు దొంగలు చిత్రంతో మరో మంచి వేషం దక్కింది. అలాగే అర్ధాంగి చిత్రంలో అక్కినేనికి తండ్రిగా నటించారు. ప్రారంభంలోనే తన వయసుకు మించిన వేషాలు లభించడంతో ఇక అలాంటి పాత్రలే గుమ్మడిని వెతుక్కుంటూ వచ్చాయి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న గుమ్మడి కరుడుగట్టిన కసాయితనాన్ని మీసాల చాటున దాచి గుంభనంగా తడిగుడ్డతో గొంతులు కోసే పాత్రలు కూడా పోషించి మెప్పించారు. ఏది నిజం, ఇద్దరు మిత్రులు, రాజమకుటం వంటి చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించారు. గుమ్మడికి గుండె జబ్బుకి విడదీయరాని అనుబంధం ఉండేది. మద్రాసు వచ్చే యాత్రికులు గుమ్మడి ఇంటికి కూడా వెళుతుండేవారు. ఫలానా సినిమాలో మీరు నటిస్తున్నారు కదా, ఈసారైనా మీ పాత్ర చివరి వరకు ఉంటుందా అని యాత్రికులు అడిగిన సందర్భాలు ఉన్నాయట. ఆయన చేసినవి 500 చిత్రాలైతే వాటిలో 100కు పైగా గుండెపోటుతో మరణించిన పాత్రలే ఆయన పోషించారు. ఒక దశలో ఇక విసుగేసి ఈ గుండె జబ్బుతో చచ్చిన చావు వచ్చినట్లుంది, ఇక ఇలాంటి వేషాలు ఇవ్వకండి బాబు అని నిర్మాతలకు చెప్పేశారు గుమ్మడి. ఇక ఆ తరువాత అలాంటి వేషాలు గుమ్మడికి బదులుగా మరో నటుడిని వెతుక్కున్నాయి. ఈయన చివరగా జగద్గురు శ్రీ కాశీనాయన చరిత్ర అనే సినిమాలో నటించారు. గుమ్మడిని పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డులు వరించాయి. ఇంకా అనేక యూనివర్సిటీలు ఆయనకి గౌరవ డాక్టరేట్లు బహుకరించాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే
21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.